హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను మెక్కరీనా అయితే ఆడబోతున్నాను. ఇది వచ్చేసి నా కలెక్షన్ అన్నమాట. సో నా కలెక్షన్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. సో నేనైతే ఈరోజు 5v5 బెస్ట్ మ్యాచ్ అయితే ఆడదామని అనుకుంటున్నాను. నెక్స్ట్ మెక్కరీనా ఏ మ్యాచ్ ఆడాలో కామెంట్ చేసి చెప్పండి. సో లెట్స్ స్టార్ట్. దీనికి కొంచెం టైం అయితే పడుతుంది, 30 సెకండ్స్ అంతా. కొంచెం తొందరగా అయితే బాగుంటుంది. దగ్గరకు వచ్చారు 30 సెకండ్స్కి. స్టార్ట్ అండి మ్యాచ్ అయితే. స్నోగా వచ్చింది. ఓకే, నేనైతే టీ షర్ట్ చూస్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అండి. మన టీమ్మేట్, నేను ఒక్కసారికి మన టీమ్మేట్ కాదు అనుకున్నాను. కొన్నిసార్లు నా బుల్లెట్స్ మిస్ఫైర్ అవుతాయి. సారీ ఫర్ దట్. కాకపోతే ఈ మ్యాచ్లో అయితే ఎనిమీస్ కొంచెం దగ్గరికి వచ్చారు, కానీ వస్తే చాలా మంది ఒకటేసారి గుంపుకు వస్తారు. Oh, God. I think this is where all opposite team మాట్లాడాను. Opposite team. ఒక్కసారికి నేను ఫిల్ అయిపోయాను అనుకున్నాను, బట్ ఫిల్ కాలేదు. అబ్బా, అది కొంచెం నాకు ఆ టైంలో కనిపించలేదు సార్. సో ఆ టైంలో నేను చేయలేకపోయాను. ఓకే, ప్యాంతర్ నాకు హెల్త్ అయితే అయిపోయింది. బుల్లెట్ తీసుకోవాలి. అది ఎవరో నాకు కింద అయితే స్టోర్ చేశారా, లకేజ్ స్టోర్ చేస్తే ఎలా దిస్ ఈజ్ అన్ఫేర్ కదా. స్టోర్ చేయడం అనేది అన్ఫేర్. ఎస్, ఈ రౌండ్ విన్నర్ మనమే. ఈసారి నవి నిజానికి 4 kills అవుతుంది గాయ్స్. కాకపోతే 2 kills వస్తాయి, ఎందుకంటే 2 kills ఎవరు స్టోర్ చేశారు. గ్యాబియన్ పవర్ అయితే పనిచేయలేదు, ఎందుకంటే కొంచెం దూరంలో ఉంది. ఓకే, ఎస్, థర్డ్ కిల్ అయితే అయిపోయింది. అబ్బా, మన దగ్గర కరెంట్ షాక్ ఉంది. ఆఫ్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గార్డియన్ పవర్ యూజ్ చేయకుండా ఉంటే నాకు కరెక్ట్గా పడుతున్నట్టు కదా. ఎవరైనా వస్తే బాగున్నారు. ఇక్కడ హైలైట్ ఎవరైనా వచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే నేను అవుట్ అయిపోయాను. సో ఈసారి ప్యాంకర్ పెడదాం, ఎందుకంటే ఇప్పుడు నేను ప్యాంకర్ పెడితే ఓన్లీ 2 మ్యాచ్కే పెట్టినట్టు ఉంటుంది. ఎస్, 1 kill అయితే అయిపోయింది. డబుల్ కిల్. అన్ని దూరంలో అది ఆ టైంలో రిలీజ్ కూడా అవుతుంది.
చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక జల్దీ వెయిట్ చేసుకుని దాని తర్వాత ఇంకొక డిలీట్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం ఎవరైనా పెట్టుకున్నప్పుడు ఒక గంట స్కిప్ చేయడానికి ఉంటుంది కదా. రౌండ్ మనం గెలవలేదు ఎవరిని కిల్ చేసినామో వాడు మనల్ని కిల్ చేసిండో లేదు ఈజీగా తెలుసుకోవచ్చు. వాడు మనల్ని ఇంతకుముందు కిల్ చేసిండో లేదు ఎవరు దగ్గరికి రావట్లేదు. నా హెల్త్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం అందరు మాత్రం వచ్చేస్తారు. బట్ ఇంకో గార్డియన్ మన టీంలో ఉన్నాను. నేను వచ్చి కరెక్ట్ నా పవర్ వాడే టైంకి అబ్బా పక్కల నుంచి ఇంకొక 7 kills అయ్యాయి చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా ప్యాంపరే పెడుతున్నాను. ఎస్ నాకు కిల్ వస్తుంది కదా. ఎస్ రివెంజ్ అయితే వచ్చేస్తుంది గాయస్. అంటే ఆయననే కిల్ చేశాను కాబట్టి వచ్చింది నాకు రివెంజ్. ఎస్ కరెక్ట్ టైంకి నేను కిల్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే తన పవర్ స్వింగ్ షాట్ పవర్ తోటి కిల్ చేసేస్తున్నాను. ఆ టైంలో స్వింగ్ షాట్కి గన్స్ కూడా రీలోడ్ లేకుండే. షాడో అయితే పవర్ బాగుంది. ఓ జావా లైన్ తోటి ఎవరో నన్ను వేశారు. వచ్చింది ఇంకో కిల్. ఓ మై గాడ్ నా హెల్త్ చాలా తక్కువ ఉంది. పక్కన గార్డియన్ మా టీమ్మేట్ అనుకున్నాను. కాంపిటీషన్ చేయలేదు. ఇది అయిపోయింది. ఎస్ నేను సెకండ్ పొజిషన్లో అయితే వచ్చాను ప్యాంథర్ తోటి. ఓకే సో ఇదైతే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.